హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఏంటి కృష్ణాష్టమి వీడియోస్ ఏంటి భవానీ ఇంకా ఇప్పుడు సెండ్ చేస్తుంది అనుకుంటున్నారా? మరి వరలక్ష్మి వ్రతం నుంచి లైన్గా పండగలు అయితే వచ్చేసినాయి కదా. మరి ఒకటొకటి అప్లోడ్ చేసుకుంటూ రావాలి కదా. సో ఇప్పుడైతే వచ్చిందనమాట. ఇదైతే నేను వరలక్ష్మి వ్రతం నేను ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత సో ఆ నెక్స్ట్ డే స్కూల్ హాలిడే అనేసి ఇంకా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఆఫ్టర్నూన్ నుంచి అయిపోయినాయి అనేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాం కదా. సో నెక్స్ట్ డే సాటర్డే అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే జరిగినాయండి. సో దుర్గమ్మ తల్లి వీడియోస్ అందరూ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో ఆ దుర్గమ్మ తల్లి అమ్మవారిని ఎక్కడైతే నిలబెట్టామో సో అక్కడే ఇంచుమించు ఆ ప్లేస్ అక్కడే ఈ కృష్ణాష్టమి ఉట్టు కూడా కొట్టారనమాట. సో వాళ్ళందరూ మా అన్నయ్యలు. సో పుట్టినూరు అంటేనే ఆడబిడ్డకి ఒక ఎఫెక్షన్ అలాగే ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా. సో మనం అక్కడ వెళ్ళి అంటే నా మనసులో మాట చెప్తున్నాను. మనం అక్కడ 10 మంది కాదు 20 మంది మగవాళ్ళున్నా ఆ మధ్యలో నుంచున్నామంటే మన చెల్లిరా అన్నట్లుగా అంటారు. సో అక్కడ మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం మాట్లాడరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం అక్కడ పుట్టి పెరిగాం కాబట్టి. సో అక్కడ వాళ్ళతో మనం ఎలా ఉంటాం, సో మన సొంత అన్న, మన సొంత తమ్ముళ్ళలాగా వాళ్ళు చక్కగా మనల్ని సెక్యూర్ చేస్తారు. అదే అత్తారింట్లో అత్త అత్తగారు వాళ్ళ ఊర్లో అయితే ఒక సపోజ్ ఒక మగవాళ్ళతో ఏమన్నా మాట్లాడితేనే చూడదు ఎట్లా మాట్లాడుతుందో మగవాళ్ళతో అన్నట్లుగా ఫీల్ అవుతారు. అవునా కాదా? ఇదైతే నిజమే కదా. సో ఇక్కడైతే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మా వీధిలో అన్నయ్యలైతే మూడు మూడు ఉట్లయితే కొట్టారండి. సో 3 కుండలు. సో తర్వాత వచ్చేసి ఇంకొకటి వచ్చేసి తర్వాత ఆడవాళ్ళు అనమాట. సో ఇట్లా 4 అయితే అయినాయి. ఆహ్, హ్మ్. సో సరదాగా చాలా హ్యాపీగా గడిచింది. సో లాస్ట్‌లో నేను ఏమేమి విన్ అయ్యానో కూడా మీకు లాస్ట్‌లో చిన్ని వీడియో అయితే తీశాను. ఇక్కడ మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ప్రయాసపడుతున్నారనమాట ఉట్టి కొట్టడానికి. సో వాటర్ పోసేస్తున్నారు పాపం కళ్ళల్లో పోసేస్తున్నారు వాటరు. సో ఇక్కడ అందరూ నాకు అన్నయ్యలు, తమ్ముళ్ళని ఎందుకు అంటున్నానంటే ఇది నా పుట్టినూరు. అంటే నా పుట్టిల్లు నాకు ఎంతో అలాగే సో అక్కడున్న బంధాలన్నీ కూడా నాకు అంతే అనమాట. సో అలాగే ఇంకొక రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేకపోతే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. సో నన్ను ఇంకా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నాకు ఒకళ్ళైతే సజెషన్ ఇచ్చారండి. సో షార్ట్స్ అనేవి మంచిగా చేయొచ్చు కదా అనేసి. సో షార్ట్స్ వల్ల వైరల్ అవుతామనేసి మేబీ చెయ్యొచ్చు. కాకపోతే పిల్లలతో నాకు కుదరట్లేదు. సో చిన్న పిల్లలు అందులోనేసి యాజ్ ఎ టీచర్‌గా సో ఇంకా ఫ్యామిలీని, అటు స్కూల్‌ని, ఇటు పిల్లల్ని ఇవన్నీ కూడా నేను అంతా కూడా నా గుప్పెట్లో పెట్టుకోవాలి కదా. సో గుప్పెట్లో అంటే నేనంతా వీళ్ళనందరిని నేను చూసుకోవాలి గదా. సో ఈ యూట్యూబ్ రన్ చేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ రోజుకొక వీడియో మన దగ్గర నుంచి వెళ్ళాలి అన్న తాపత్రయంతో నేను లాంగ్ వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే ఇప్పుడు ఒకవేళ క్లిక్ కాకపోయినా ఫ్యూచర్‌లో అన్నా క్లిక్ అవుతాయి. సో ఫ్యూచర్ అనేది ఉంటుంది మన ఛానల్‌కి అన్న ఒక ఉద్దేశంతో అయితే నేను లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. షార్ట్స్ అనేవి అప్పుడు వైరల్ అవుతాయి. అవి ఒక 2 నెలలు ఉంటాయి, 3 నెలలు ఉంటాయి. సో అట్లా వైరల్ అవుతాయి. ఏదో మేబీ బాగా బాగుంది షార్ట్ అన్నదే అది లైఫ్ లాంగ్ అక్కడ ఉండిపోతుంది గానీ సో షార్ట్స్ అనేవైతే లైఫ్ తక్కువే అని నేను అనుకుంటున్నాను. అవునో కాదో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే చూసారు కదండీ పాపం కరెక్ట్‌గా కుండ కొట్టి వచ్చేసరికి పైకి లాగేస్తున్నారు పాపం అసలు కిందకైతే పెట్టట్లేదు. చాలా ఇదయ్యారనమాట. సో మా పిల్లలు కూడా నేను వెళ్ళొద్దన్నాను. మనీ గట్టా ఏరడానికి వెళ్ళకండిరా బాబు వాటర్ అవి కొట్టేస్తున్నారు అనేసి. సో అయినా విన్నారు కదండీ చిన్న పిల్లలు. మా పాపనిని మా అన్నయ్య వాళ్ళు చిన్న అబ్బాయి రాలేదు కానీ మా అన్నయ్య వాళ్ళు పెద్ద అబ్బాయి, మా బాబాయ్ అయితే వచ్చేసారనమాట. సో వాళ్ళు ఎక్సైటెడ్ అనమాట. సో ఉట్టి కొట్టడం అని. మా బాబు స్కూల్లో అయితే చూసాడు కానీ అంత ఇది ఉండదు కదా. సో ఇక్కడ వీధిలో అనేది చూడడం ఫస్ట్ టైం అనమాట వాడు. సో వాడు చాలా ఎక్సైట్‌గా ఫీల్ అయ్యాడు. వాడికి ₹1 దొరికింది. మా అమ్మ నాకు ₹1 దొరికింది అనేసి నా దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చాడనమాట. సో ఆ రోజు అంటే ఉట్లోంచి మనీ దొరకడం అనేది నిజంగా భగవంతుడిది మనం అనుకునే చేస్తాం కాబట్టి సో అది నిజంగా లక్కీయే. అది నేనైతే లాకర్‌లో పెట్టేసుకున్నాను. సో మా స్కూల్లో కూడా ఉట్టి కొట్టినప్పుడైతే మనీ అయితే దొరికినాయి. అవి కూడా నేను లాకర్‌లోనే పెట్టేశాను. సో ఎందుకంటే అవి మనం భగవంతుడి ప్రసాదం కిందే మనం ఫీల్ అవ్వాలి. సో ప్రతి పైసా ఖర్చు పెట్టేస్తే ఇంకెంతకండి. సో
నా అభిప్రాయం అయితే అది. సో, వాటర్ చూసారా పాపం ఎలా పోసేస్తున్నారో. కొడతానికి చాలా ట్రై చేస్తున్నారు. లాస్ట్‌లో మమ్మల్ని కూడా ఆడమన్నారనమాట. "భవాని ఆడండి అమ్మ" గట్టా అంటే సరదాగా అయితే ఆడాము. సో, ఇంకా మన ఆడవాళ్ళం ఎగరలేము కదా! సో, అంత ఇది చేయలేము. నేనైతే చాలా ట్రై చేశాను. సో, ఆ వీడియో గట్టా నేను ఇక్కడ సెండ్ చేయలేదు గానీ ఆహ్, ఆహ్, చాలా ట్రై చేసామనమాట మేమైతే. షార్ట్‌లో అయితే పెట్టానండి నేను. ఈరోజే ఆ షార్ట్ కూడా నేను రివీల్ చేశాను. సో, అక్కడైతే పిల్లల్ని సో, అక్కడ ఒక అన్నయ్య పిల్లుంటే సో, ఆ పాపని ఎత్తుతూ ఆహ్, వాళ్ళు పైకి లాగేస్తున్నారు. సో, వాళ్ళు మాటలు ఉన్నప్పుడు టప్‌మని ఉట్టి కొట్టేసాననమాట. సో, "చెల్లి కొట్టేసావా?" అనేసి అంటున్నారు. సో, చాలా ఎక్సైటింగ్‌గా అనిపిచ్చింది. సో, మీ ఊర్లో కూడా మీరు ఉట్లు కొట్టారా? మీరు కూడా ఎట్లా ఫీల్ అయ్యారు? సో, కామెంట్ చేసేయండి. అలాగే కంపల్సరీ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాట ఎన్నిసార్లు చెప్తుందేంటి భవాని అని అనుకోవద్దు. మీరు నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను ఎంతో ఎన్నో ఒక ఇదితోనే మీకు తెలుసు యాజ్ ఎ వుమెన్‌గా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, పిల్లల రెస్పాన్సిబిలిటీస్, అలాగే వర్కింగ్ వుమెన్. సో, ఇవన్నీ నేను చేస్తూనే ఇది కూడా నేను ఎంచుకున్నానంటే సో, ఎందుకు ఎంచుకున్నాననేది మీ ఊహకే వదిలేస్తున్నాను. సో, ఆహ్, అందుకు నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో, ఇక్కడైతే చూసారు కదండీ! చాలా సరదాగా జరుగుతుంది సన్నివేశం అయితే. సో, చాలా ఎక్సైటెడ్‌గా ఎవరు కొడతారు అన్నట్లుగా జరుగుతూ ఉంటుందనమాట ఇక్కడైతే. పాపము చాలా ట్రై చేశారండి. చాలా పైకి ఎగురుతున్నారు. కానీ పాపం వాళ్ళు పైకే పెట్టేస్తున్నారు. అసలు కిందకి పెట్టట్లేదు. వాళ్ళు అలా బ్యాక్‌కి వెళ్ళినప్పుడైతే కిందకి పెడుతున్నారు. వాళ్ళు వచ్చే టైంకి పాపం చాలా పైకి పెట్టేస్తున్నారు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి కొడదామని ట్రై చేశారు గానీ సో, అలా కూడా అవ్వట్లేదు. వాటర్ కొట్టేస్తున్నారు. కళ్ళలో వాటర్ కొట్టేస్తుంటం వల్ల పాపము వాళ్ళు బ్యాలెన్సింగ్ చేయలేకపోతున్నారనమాట. సో, అలా అయితే జరిగింది. సో, ఇక్కడైతే ఆహ్, ఏదైనా మనం ఒక వీధి సరదాగా ఉన్నామంటే అది చాలా హ్యాపీగా ఉంటుందనమాట నిజంగా. దసరాలో ఎంత హ్యాపీ ఉంటుందో మీకు తెలీదు. నిజంగా 11 రోజులో లేదో అన్నప్రాసన అయ్యేంత వరకు కూడా ఆ 15 రోజులు కూడా చాలా కోలాహలంగా ఉంటుందండి. సో, దగ్గర చెప్పాలంటే ఒక నెల రోజులు అనుకోవచ్చు. ఎందుకంటే రాత పాడటం కాడ్నుంచి లైటింగ్‌లు పెట్టడం, స్టేజ్ ఎయడం, సో, అమ్మవారిని తీసుకురావడం, సో, అమ్మవారి పూజల 9 రోజులు, తర్వాత నిమజ్జనం, అలాగే అమ్మవారికి నైవేద్యాలు, అలాగే చక్కగా అన్నీ కూడా జరుగుతాయనమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఎవరైనా ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్‌లో ఉన్నాయండి. చూడండి దసరా టైంలో. మళ్ళీ ఇప్పుడైతే దసరా వచ్చేస్తుంది. సో, ఇప్పుడైతే అన్నీ పోస్ట్ చేయలేను గానీ 1 ఆర్ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఏమైనా ఇంట్రెస్టింగ్‌గా లాస్ట్ ఇయర్ జరగలేనివి ఏమైనా ఈ ఇయర్ జరిగితే మట్టికి. సో, చూసారు కదండీ! పాపము వాటర్ అంటే కొడుతుంటే ఆ కుండ వంగిపోయింది. సో, అందుకు మళ్ళీ వీళ్ళు చక్కగా దాన్ని నిలబెట్టుకొని వాటర్ అయితే పోసుకుంటున్నారు మళ్ళీ. మా వీధి కుర్రోళ్ళు, కమిటీ కుర్రోళ్ళు నిజాయితీ పరులనమాట. సో, జస్ట్ కిడ్డింగ్ అనమాట. సో, వాళ్ళు ఈ వీడియోస్ అవి చూసారంటే నవ్వుకుంటారు నిజంగానే. దసరాలో వీడియోస్ చూసారు చాలామంది. చక్కగా అప్పుడు యూట్యూబ్‌లో వచ్చేస్తే మన వీధి అనేసి భలేగా అనేవారు. సో, ఇప్పుడు కూడా ఈ వీడియో చూస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియో తీస్తుంటే మా చెల్లి యూట్యూబ్‌లో పెట్టేస్తది. యూట్యూబ్‌లో చూసుకోండి గట్టా అంటున్నారనమాట. సో, ఎవరు కొట్టారో ఏంటో ఇవన్నీ తెలుస్తాయి అనేసి వాళ్ళు సరదాగా అనుకుంటున్నారు. ఓహ్! ఇక్కడైతే ఆఖరికి ఉట్టి కొట్టడం అయితే జరిగింది గానీ, సో, చాలా పాపం మీరు నమ్మరు ఒక 2, 3 గంటలు పట్టినట్టు పట్టిందనమాట టైమయితే. సో, ఆఖరికైతే ఉట్టయితే కొట్టారు. కాకపోతే మా కుర్రోళ్ళు ఏం చేశారంటే అందులో మనీ అవి తక్కువేశారనమాట. నేను "అన్నయ్య ఏంటి మీరు మనీ తక్కువేశారు 3 కుండలు పెట్టారు" అనేసయితే నేను అంటున్నాను. సో, ఇక్కడైతే అందరూ ఏరుకోవడం జరుగుతుంది. సో, చూసారా మొత్తం అందరూ కూడా సరదాగా చేస్తున్నారు. తర్వాతయితే కొంచెంసేపు పిల్లలకైతే పెట్టారండి. సో, పిల్లల్ని కూడా చక్కగా ఆడిచ్చారనమాట. పాపం వాళ్ళైతే కొట్టలేకపోయారండి. సో, చాలా పైకి పెట్టేస్తున్నారు. అందులోనే కొంచెం కుండంటే గట్టిగా ఉంటుంది కదా! పిల్లలకి తెలీదు. సో, నాకైతే ఈ ఉట్టి కొట్టే సందర్భంలో ఇవైతే దొరికేసినాయనమాట. ఒక చాక్లెట్ ఆల్రెడీ మా పిల్లయితే వేసేస్తుంది. మా నలుగురికి 4 చాక్లెట్లు దొరికేసినాయి అన్నట్లుగా దొరికేసినాయి సమానంగా. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేసేయండి. మీ ఊర్లో కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారో. బై బై.